మీ బాల్యంలో ఒక్కొక్కసారి వెళదామండి. ఒక పల్లెటూరులో పుట్టారు. అక్కడ నుంచి పద్మభూషణ్, తర్వాత పార్లమెంట్ మెంబర్, ఈ స్థాయికి వెళ్ళారు. మధ్యలో 50 ఏళ్ల ప్రస్థానం మీది. దాదాపు 1500 పైచిలుకు సినిమాలు, 10,000 పైచిలుకు పాటలు, ఇవి కాకుండా రికార్డింగ్స్. ఇంత ఇది కాకుండా పోయట్రీ, తమిళ లిటరేచర్లో పోయట్రీ, కవి కూడా, గాయకులు. దాని గురించి నేనే చెప్పుకోవాలి. ఏంటంటే దేవుడి గురించి దేవుడే వచ్చి వీళ్ళకి చెప్పలేకపోతే దేవుడి గురించి మనకు చెప్పగలమా? ఏమి తెలియదు. దేవుడి గురించి మనకు తెలియదు. ఆయనే వచ్చి చెప్పాలా. ఎవరు అనుకున్నావు? అటువంటి మాటలు అక్కడ రాదు. అది వేరే ఏదో రకంగా ఆయన వచ్చి చెప్పాలా. చెబితే కానీ అదేలాగా లిటరేచర్లో ఒక మంచి బాగా కలిసిన వాళ్ళకి ఎంతో పాండిత్యం ఉన్న వాళ్ళకి వాళ్ళే చెప్పాలా వాళ్ళ గురించి. వాళ్ళు చెప్పలేకపోతే మనకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. ఇంత ఉందా దీంట్లో, దీంట్లో ఇంత ఉంది అని ఆయన చెప్తున్నారే, ఆయన గొప్పవాడు అనే ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయనే చెప్పాల. అదిలాగా ఇప్పుడు నేను చెప్పింది. అవునండి.